నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారతదేశానికి చెందిన 1400కు పైగా దొంగలించబడ్డ పురాతన శిల్పాలను అమెరికా తిరిగిచ్చింది. వీటి విలువ $10 మిలియన్ పైనే ఉంటుందని అంచనా. ఈ విగ్రహాలను పలు సందర్భాల్లో భారత్ నుండి దొంగలించి విదేశాలకు తరలించారు. అవి కాస్త అమెరికాకు చేరుకున్నాయి. అమెరికాకు అక్రమంగా తరలించిన దేవుళ్లకు సంబంధించిన శిల్పాలతో సహా 1440 పురాతన వస్తువులను మ్యాన్హటన్ ప్రాసిక్యూటర్ అల్విన్ బ్రాగ్ భారతదేశానికి తిరిగి ఇచ్చారు. వీటిలో 1980లో మధ్యప్రదేశ్లోని ఓ గుడిలో నుండి దొంగలించిన నర్తకి శిల్పం వంటి అరుదైన కళాకృతులు ఉన్నాయి. స్మగ్లింగ్ కు అనుకూలంగా ఉండడం కోసం దుండగులు ఈ శిల్పాన్ని 2 భాగాలుగా విడగొట్టారు. ఈ శిల్పాన్ని మళ్లీ ప్రొఫెషనల్స్ చేత అతికించగా ఒకరు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కి విరాళంగా ఇచ్చారు. మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రదర్శనకు ఉన్న ఈ సెలెస్టియల్ డాన్సర్ శిల్పాన్ని 2023లో ఆర్ట్ థెఫ్ట్ యూనిట్ స్వాధీనం చేసుకుంది. కాన్సల్ మనీష్ కుల్హారీ ప్రాతినిధ్యం వహిస్తున్న భారత కాన్సులేట్ జనరల్లో జరిగిన కార్యక్రమంలో కళాఖండాలు తిరిగి భారత్కు అప్పగించారు. హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ సూపర్వైజర్ అలెగ్జాండర్ ది ఆర్మాస్ వాటిని భారత్కు ఇవ్వడమే కాకుండా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న అనేక అక్రమ రవాణా నెట్వర్కులపై దర్యాప్తును కొనసాగిస్తున్నామని హామీ ఇచ్చారు. భారతదేశం నుండి పురాతన వస్తువులను స్మగ్లింగ్ చేసిన సుభాష్ కపూర్తో పాటు యుఎస్లోని నాన్సీ వీనర్లను ఇరు దేశాల అధికారులు కటకటాల వెనక్కు పంపించారు. ఈ ట్రాఫికింగ్ నెట్వర్క్లపై దర్యాప్తు సందర్భంగా భారత్కు చెందిన ఎన్నో విగ్రహాల ఆచూకీ లభించింది. దొంగలించిన పురాతన శిల్పాలను భారత్కు తిరిగి అప్పగించడం సరికొత్త చరిత్రగా చెప్పవచ్చు. తన వాషింగ్టన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ పురాతన వస్తువులను తిరిగి ఇచ్చినందుకు అధ్యక్షుడు జో బిడెన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇవి కేవలం కళాకృతులు మాత్రమే కాదని భారతదేశ వారసత్వం, సంస్కృతి తమ మతంలో ఓ భాగమని చెప్పుకువచ్చారు. తాము కోల్పోయిన వారసత్వం ఇంటికి తిరిగి వస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో దొరికిన అపురూపమైన వస్తువులను కొన్నింటిని ఇప్పటికే భారతదేశానికి అందజేశారు. 2022లో కూడా $4 మిలియన్ విలువైన 307 వస్తువులను భారత్ కాన్సులేట్ జనరల్కు అందజేశారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో దేశాలలోని భారతదేశ వారసత్వ సంపదను తిరిగి స్వదేశానికి తీసుకొని వస్తున్నారు. న్యూయార్క్లో ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్న కపూర్ను 2011లో ఆపరేషన్ హిడెన్ ఐడల్ అనే ఆపరేషన్లో భాగంగా జర్మనీలో అరెస్టు చేశారు. అతన్ని భారతదేశానికి అప్పగించారు. 2022లో తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని ఒక దేవాలయం నుండి విగ్రహాన్ని దొంగలించినందుకు కోర్టు కపూర్కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇక కపూర్ను విచారించాలని అమెరికా కూడా భావిస్తుంది.